అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మే 16న శని జయంతి ఉంది. ముఖ్యంగా శని జయంతి శనివారంతో కలిసి వస్తుంది. అలాగే ఆ రోజు వైశాఖ అమావాస్య. మరి అమావాస్య వల్ల చాలా మంది చాలా రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు అమావాస్య అని చెప్పి. అలాగే ఈ ద్వాదశ రాశులైన మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని బాధపడుతూ ఉన్నారు కొంతమంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అంత విలువైన రోజులు ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఒక్కసారి తెలియజేయండి. మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ యొక్క శని జయంతి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. ఆంజనేయమతిపాటలాననం కాంచనాదికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. వందే వానరనారసింహఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీభ్యమానం రుచ హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీం హలం కట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. శ్రీ హనుమద్దేవతాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. అస్మత్ పితు శ్రీ భబిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. అస్మత్ గురు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మే 16వ తేదీన మనకి ఈ వైశాఖ బహుళ అమావాస్య, అదే రోజు శనివారం వచ్చింది. ఆ రోజు విశేషం ఏంటయ్యా అంటే శని జయంతి. శని చాలా వరకు చాలా మంది శని అంటారు. శని కాదు, శనేశ్వర జయంతి. శనేశ్వర, ఈశ్వర యొక్క స్వరూపమే శనేశ్వరుడు కాబట్టి శనేశ్వర జయంతి. అయితే మనకి మానవ జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటూ వస్తూ ఉంటున్నాము. అదేవిధంగా వారి వారి జాతకంలో సంబంధించి శని మహార్దశ, శని అంతర్దశలు వస్తూ ఉంటాయమ్మా. అయితే చాలామందికి వీటిని చూస్తే అంతవరకు ఏలినాటి శని అని కానీ, అర్ధాష్టమ శని అని కానీ, అష్టమ శని అని కానీ వస్తున్నది అంటే అమ్మో శని అని భయపడిపోతూ ఉంటాం. అయితే అది చాలా తప్పిదం అమ్మ. మనకి నవగ్రహాల్లో అందరికన్నా తొందర మనిషి తాలూకా జీవనాన్ని, మనిషి తాలూకా ఔన్నత్యాన్ని పెంచినటువంటి గ్రహం, ఫలితాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి గ్రహం అంటూ ఏదైనా ఉంది అంటే అదే శనేశ్వరుడు. మనిషిని ఒక కాల్చి చూడండి, బంగారాన్ని కాల్చితే కానీ వన్నీ ఎలా తేదో అంటే మనకి బంగారం దాని తాలూకా ఇది అట్లా మోడల్ ఎట్లా తయారవ్వదో, అదేవిధంగా మనిషిని పైకి తీసుకురావడానికి శనేశ్వరుడు ఆ మనిషిని పరీక్ష పెట్టి తద్వారా ఆ మనిషి తాలూకా ఔన్నత్యాన్ని పెంచుతాడు. అంటే మనిషి జీవితంలో నాయన ఈ సొసైటీలో ఎలా బతకాలి అనే విషయాన్ని శనేశ్వరుడు మనకి చూపిస్తాడు. అయితే శనేశ్వరుడు ఎవరి తాలూకు పుత్రుడు? కర్మ సాక్షి అయినటువంటి సూర్యనారాయణ స్వామి తాలూకా పుత్రుడు. అందుకే ఈయన కర్మ నివారణ దాత అంటూ ఉంటారు కొంతమంది మనకి. అయితే ఈయన కర్మ నివారణ చేస్తూ ఉంటాడు. మనకి ఈ ఏలినాటి శనిలోనే కానీ, అష్టమ శని అని కానీ, అర్ధాష్టమ శని అని కానీ, ఈ శని మహార్దశల్లో మనకి ఈ శని ప్రభావం, ఈ యొక్క శనేశ్వరుడు యొక్క ఇది దశలు నడుస్తున్నప్పుడు మనం చాలామందికి ఈ యొక్క దశల్లో చాలా ఉత్తమమైనటువంటి స్థాయికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వ పుణ్య అపరాధాలు, అంటే పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ శనేశ్వరుడు వచ్చినప్పుడు వారికి వారి యొక్క జీవితాన్ని ఉత్తమమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. వాడు చేసుకున్నటువంటి పాపకర్మలు ఏమైనా ఉన్నాయనుకోండి, దానికి ఫలితాలు ఈ యొక్క ఏలినాటి శనిలో అని కానీ, అష్టమ శనిలో అని కానీ, అర్ధాష్టమ శనిలో కానీ అనుభవిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు? కర్మ నివారణ, కర్మ సాక్షి యొక్క కొడుకు కాబట్టి కర్మ నివారణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క శనేశ్వర జయంతి రోజు ఏమిటి చేసుకోవాలి, ఎందుకు ఈ యొక్క శనేశ్వర జయంతి ఎందుకు ఈ వైశాఖ మాసంలో ఎందుకు అంత విశేషం అనేది తీసుకుంటే, ప్రధానంగా శనేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి వారం శనివారం. అందులో అమావాస్య ఆయనకి చాలా ప్రీతి. అది కాకుండా ఆ రోజు ఆయన పుట్టినరోజు అమావాస్య,
శనివారం కూడా వచ్చింది కాబట్టి విశేషంగా ఆయన భక్తుల్ని అనుగ్రహిస్తాడు. అయితే ఆ రోజు ఏమిటి చేసుకోవాలి అనే విషయాన్ని తీసుకుంటే అసలు ప్రధానంగా ఎవరెవరికి ఈ యొక్క ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనులు ఉన్నాయి అనే విషయానికి అసలు ఫస్ట్ మనం చర్చించుకుందాం. ప్రధానంగా తీసుకుంటే సింహరాశి వారికి అష్టమ శని నడుస్తున్నది. అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో వారు సింహరాశి వారికి సంబంధించిన వారు. ఈ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తున్నది. అదేవిధంగా ధనుర్రాశి, ధనుర్రాశి వారికి సంబంధించి అర్ధాష్టమ శని నడుస్తున్నది. అర్ధాష్టమ శని అంటే ప్రధానంగా ధనురాశి వారికి సంబంధించి అయితే మూలా నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం వారు, అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వీటికి సంబంధించిన వారు ఈ యొక్క ధనురాశి వారికి సంబంధించిన వారు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నది. అదేవిధంగా కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని నడుస్తున్నాడు. అదేవిధంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది, జన్మంలో వీరికి నడుస్తున్నది. అదేవిధంగా మేషరాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రారంభం ఇప్పుడిప్పుడే అయింది. ఎందుకంటే మీనరాశిలో ఏలినాడు జన్మశని వచ్చాడు అంటే మేషరాశి వారికి ప్రారంభమైంది అని అర్థం అనమాట. ఏలినాడు శని ఎలా మనం తీసుకుంటామంటే ద్వాదశం, జన్మం, ద్వితీయం. అంటే శనేశ్వరుడు ద్వాదశ స్థానం అంటే వారి రాశి నుండి 12వ స్థానంలో ఉంటే ఏలినాడు శని ప్రారంభమైంది అని అర్థం. జన్మంలోకి వారి రాశిలోకి వచ్చాడంటే జన్మ శని వచ్చాడు అని. వారి రాశి నుండి పక్క రాశిలోకి శని సంచారం చేస్తున్నాడు అంటే ద్వితీయంలో సంచారం చేస్తూ ఇంకా శనేశ్వరుడు వెళ్ళిపోతున్నాడు అన్నట్లుగా అర్థం అనమాట ఈ ఏలినాటి శని. అదేవిధంగా ఈ యొక్క రాశుల వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని, అష్టమ శని, అదేవిధంగా ఏలినాటి శని నడుస్తున్నారమ్మా. అయితే వీరందరూ ఏమిటి చేసుకోవాలి ఆ రోజు అంటే ఈ యొక్క రాశుల వారు ఏమిటి చేసుకోవాలి అంటే ఆ రోజు ప్రాతకాలమే కాస్త కాలకృత్య కార్యక్రమాలు తీర్చుకుని ముందు రోజు అంటే శుక్రవారం రోజే ఈ శనేశ్వరుడి అభిషేకానికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకోవాలి. ఏమిటేమిటి తెచ్చుకోవాలి అభిషేకానికి సంబంధించి అంటే నువ్వుల నూనె, నువ్వుల నూనె, అదేవిధంగా నల్ల నువ్వులు, అదేవిధంగా తోటకూర, అదేవిధంగా నల్లటి తుప్పు పట్టినటువంటి మేకు, తుప్పు పట్టినటువంటి మేకు, అదేవిధంగా నల్లటి వస్త్రం, అదేవిధంగా నీలపు రంగు పుష్పాలు, ఏవైనా నీలపు రంగు పుష్పాలు, అదేవిధంగా ఈ దాన్ని ఏమిటంటారు ఈ పత్తి ఒత్తులు తాలూకు గింజలు, పత్తి ఒత్తులు ఉంటారు, పత్తి ఉంటుంది కదా, పత్తి మనం తీస్తాం కదా, దాని తాలూకు గింజలు, అదేవిధంగా ఈ ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకుంటూ అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఇది దాని ఏమంటారు తుంగ ముస్తికలు అంటే గురుగారు అవి మనకి ఈ పచారీ షాపులో దొరుకుతాయమ్మా, ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతాయి తుంగ ముస్తికలు. వీటిని తీసుకుని వచ్చి తెచ్చుకుని ముందు రోజు తెచ్చుకోవాలన్నమాట. ఆ రోజు శనివారం నాడు కొనుక్కోవడం కన్నా ముందు రోజు తెచ్చుకోవడం ఉత్తమం. అదేవిధంగా ఒక కొబ్బరికాయ, ఇవి తెచ్చుకోవాల్సినటువంటి ద్రవ్యాలు. ఇవి తెచ్చుకుని ప్రాతకాలమే లేచి చక్కగా శనేశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా గోత్రనామాలతో సంకల్ప విధానంగా చెప్పుకొని శనేశ్వరుడు ఎదురుగుండా దీపారాధన చెయ్యాలి. నల్ల ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి చక్కగా అర్చకుడితో చక్కగా గోత్రనామాలు చెప్పి సంకల్ప విధానంతో నల్ల నువ్వులతో అర్చన చేస్తూ తైలంతో అభిషేకం చెయ్యాలి. అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని అక్కడ కేజింపావు తక్కువ లేకుండా కేజింపావు నల్ల నువ్వులు, అదేవిధంగా ఈ చెప్పని చూసారు సంబంధించిన తిలలు తైలము వీటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తోటకూర, ఈ పత్తి గింజలు, అదేవిధంగా ఈ తుంగ ముస్తికలు అని చెప్పాను చూసావమ్మా. ఈ తుంగ ముస్తికలు ముందు రోజు రాత్రి ఒక నీటిలో ఒక రాగి పాత్రలో వేసి నానబెట్టుకుని ఆ నీళ్లు
తో అభిషేకం చేయాలి స్వామి, తీసుకెళ్ళాలి, అలా అభిషేకం చేసేది. ఆ, ఈ విధంగా చేయడం ద్వారా స్వామి వారి కృపకు పాత్రులు అవుతారు. అదే విధంగా ప్రధానంగా ఈ చాలా మంది అంటూ ఉంటారు, మేము ప్రతినిత్యము ప్రతి శనివారం శనేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటామండి, అయినప్పటికీ స్వామి మాకు ఎందుకో అనుగ్రహించరు ఏంటో అని అంటూ ఉంటారు. ప్రధానంగా అభిషేకం చేసేటప్పుడు చేతికి సంబంధించి సువర్ణమైనటువంటి ఆభరణాలు ఉండకూడదు, బంగారు ఆభరణాలు ఉండకూడదు, చేతికి వేలికి ఉంగరాలు బంగారమైనటువంటి ఆభరణం చేతికి ఉండకూడదు. శనీశ్వరుడు చేసి, ఎందుకంటే శనేశ్వరుడు వైరాగ్య ప్రదాత, ఆయనకి ఈ సువర్ణమైనటువంటి ఆభరణాలు చేతికి పెట్టుకుని అభిషేకం చేస్తే ఆయన ఫలితాలను ఇవ్వడు అని మా గురువులు మాకు చెప్పారు. ఇది శాస్త్ర ప్రమాణం అయితే ఏం కాదు, మా గురువులు మాకు, ఎందుకంటే మనకి పెద్దలు చెప్పే మాటని మనం శిరోధార్యంగా తీసుకోవాలి. కాబట్టి ఆ క్షణానికి కాస్త పక్కకు పెట్టి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు వస్తాయరా ఆయన అని పెద్దలు చెప్పే మాట, వీళ్ళే వృషప్రోక్తమే కదా మనకి మాటలు, పెద్దలు చెప్పే మాటలే మన శిరోధార్యం. కాబట్టి ఆ విధంగా అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. అయిపోయిన తర్వాత దానం ఇచ్చేసిన తర్వాత బ్రాహ్మణుని సంతుష్టుడుగా దానం ఇచ్చేసి తదుపరి వెంటనే కాలు చేతులు కడుక్కోండి. అవకాశం ఉన్న వాళ్ళు స్నానం చేసినా స్నానం చెయ్యాలి అనేటువంటి రూల్ అంటూ లేదు. కాలు చేతులు కడుక్కుంటే స్నానం చేస్తే మంచిది, లేదు అన్నవాళ్ళు కాలు చేతులు కడుక్కుని ఆ రోజు చక్కగా వారు హనుమంతుడి ఆలయానికి వెళ్ళాలి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి చక్కగా ఈ యొక్క తమలపాకులతో అర్చన చేస్తూ, ఈ తమలపాకులు ఉంటాయి కదమ్మా, తమలపాకుల మీద వీలైతే శ్రీరామ్ అని గంగ సింధూరంతో రాసి వాటితో స్వామివారికి అర్చన చేసుకోవాలి. అదేవిధంగా గంగ సింధూరంతో స్వామివారికి లేపనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు కాస్త ఋత్వికులకి శని జపం చేయించి శనేశ్వరుడు హోమం, శనేశ్వర స్వామికి సంబంధించిన హోమం చేయడం ద్వారా నీలోత్ఫల తర్పణం అని ఉంటుంది. నీలోత్ఫల తర్పణము అని ఒకటి ఉంటుంది. ఆ తర్పణాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి ఆ శనేశ్వర స్వామి యొక్క దృష్టి నుండి ఉపశమనం కలిగి స్వామివారి యొక్క కృపకు పాత్రులు అవ్వడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది తల్లి. కాబట్టి ఆ రోజు ఈ విధంగా ఆ స్వామివారిని ఆరాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు ఈ రావి చెట్టు, వేప చెట్టు, దీన్ని అశ్వత్థనారాయణ వృక్షము అంటారమ్మ. ఆ వృక్షాన్ని వద్దకు వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. ఎందుకంటే స్వామి తాలూకా భార్య ఆ అశ్వత్థనారాయణ వృక్షాల్లో ఉంటుందని కాస్త మనకి నానుడి కూడా ఒకటి ఉంది. కాబట్టి ఆ విధంగా దీపారాధన చేయడం ద్వారా అమ్మవారి కృపకు కూడా పాత్రులు అవుతాం. కాబట్టి ఈ విధంగా ఆ శని అమావాస్య రోజు, అదే శని జయంతి రోజు ఈ విధంగా చేయడం ద్వారా ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్న వాళ్ళే కాకుండా ద్వాదశ రాశుల వల్ల ఎవరైనా కానీ ఈ పూజను ఆచరించవచ్చు కదా? మంచి ప్రశ్న వేసామమ్మా. ప్రధానంగా తీసుకుంటే ద్వాదశ రాశులు అందరూ ఈ స్వామివారి యొక్క శని జయంతి రోజు అవకాశం ఉన్నవారు, అంటే ఇదే విధంగా చేయాలని రూల్ లేదు. అవకాశం ఉన్నవారు ఆ రోజు శనేశ్వర స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి, నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ రోజు చక్కగా దాన్ని ఏమంటారు, స్వామివారికి దీపారాధన చేసుకున్నా కూడా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానంగా రహస్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే గుడ తిల మిశ్రితం అని అంటారు. అంటే గుడము అంటే బెల్లము, తిలాలు అంటే నువ్వులు, గుడ తిల మిశ్రిత అయినటువంటి పదార్థం అంటే నువ్వులు ఉండ, అది స్వామివారికి చాలా ప్రీతి. అది ఆ రోజు స్వామివారికి నివేదన చేయడం ద్వారా ఇంకా స్వామివారి అనుగ్రహానికి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్వామివారి ఆ రోజు శని అమావాస్య, శని జయంతి రోజు ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ద్వాదశ రాశుల వారు కూడా ఆ రోజు వెళ్ళి అవకాశం ఉన్న వాళ్ళు అభిషేకం చేయించుకోవడం ద్వారా స్వామివారి యొక్క, అంటే దశల్లో, మహాదశల్లో కానీ, అంతర్దశల్లో కానీ, విదశల్లో కానీ ఎక్కడైనా దోషాకారకత్వాలు ఏమైనా ఉంటే, ఎందుకంటే కంటక శని అని, అదేవిధంగా మనకి శనేశ్వరుడు ఆయుక్కారకుడు కూడా, ఎక్కడైనా ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం ద్వారా వారి ఆరోగ్యాలు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, నార్మల్ గానే ఇప్పుడు చాలా మంది శనివారం రోజు నాన్ వెజ్ తినరు.
అవును. కొంతమంది తింటారు అయినా కానీ కొంతమంది అమావాస్యకు కూడా తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. నిజంగా శాస్త్రబద్ధంగా చూసుకుంటే అమావాస్య రోజు ఇలా శనివారం కలిసి వస్తుంది, శని జయంతి కూడా కాబట్టి ఈ రోజు ఎవరైతే మాంసం తింటారో తినొచ్చు అంటారా? అలా తినొచ్చా శాస్త్రం ప్రకారం ఉందా, లేకపోతే అమావాస్య రోజు అసలు తినకూడదా? అమ్మ ప్రధానంగా తీసుకుంటే అమావాస్య అనేది చాలా మంది తీసి పక్కన పడేస్తారు. అమావాస్య అనేది ప్రధానంగా ఈ శని జయంతి విషయాన్ని పక్కన పెట్టుకుంటే అమావాస్య అనేది ప్రధానంగా తీసుకుంటే ఇది పితృతిథి అంటారు. అవును. పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి కాబట్టి జీవపితృలు అంటే పితృదేవ అంటే తండ్రి తల్లి ఉన్నప్పటికీ వాళ్ళ తాత ముత్తాతలు ఉంటారు కదమ్మా, ఆ రోజు వాళ్ళందరూ వచ్చి చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏమైనా తర్పణం ఇస్తారా, ఆ రోజు ఏమైనా పిడ్డ ప్రదానం చేస్తారా అని చూస్తారు. కాబట్టి ఆ రోజు చాలా నియమం అనేది పాటించాలి. అందుకే ఓఢ్యాన దేశం అంటే ఒడిస్సా దేశాల్లో అమావాస్య చాలా వాళ్ళు నియమంగా చేస్తారు. వాళ్ళు చాలా ఆ రోజు మనం పౌర్ణమిని ఎంత పట్టుగా తీసుకుంటామో వాళ్ళు అమావాస్య అంత పట్టుగా తీసుకుంటారు. మన దగ్గర అమావాస్య అంటే అమావాస్య అంటే మనం భయపడుతూ ఉంటాం. వాళ్ళు అమావాస్య రోజే శుభకార్యాలు చేస్తారు. ఒడిస్సా ఓడియా కొన్ని ప్రాంతాల్లో, ఒడియాన దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజు వాళ్ళు చాలా విశేషంగా వాళ్ళు శుభ సంబంధమైనటువంటి వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఆ రోజు భువనేశ్వరి అమ్మవారికి వాళ్ళు ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు పితృదేవతకు సంబంధించినటువంటి తిథి కాబట్టి అదే రోజు ఈ యొక్క శనివారం వచ్చింది కాబట్టి చాలా నియమంగా ఆ రోజు ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ శనేశ్వర జయంతి ఆ ఆరాధన క్రతువు అంతా అయిపోయిన తర్వాత కూడా ఉల్లిపాయ ఆ ఒక్కరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా విసర్జించి మాంస విషయాలు కూడా అంతా కూడా విసర్జించి కాస్త నియమంగా ఉండడం ద్వారా ఈ చేసుకున్నటువంటి పూజా ఫలితం మనకి విశేషంగా ఫలితం రావడానికి అవకాశం అంటూ ఉంటుందమ్మా. కాబట్టి ఈ విధంగా ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నుండి విముక్తులు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు మొత్తం మీద ఒక తెలియని మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి.